నా ఇక్కడ కూడా చూడండి సార్, నేను ఈ క్వశ్చన్ చెప్పడానికి మళ్ళీ ఇది చూడండి సార్. ఇది ఏమేమో సాల్వ్ చేస్తారు సార్. నేను యాక్చువల్గా నాకు టైం లేదు. టైం ఉంటే ఒక యాక్చువల్ ఏపీపీఎస్సీ డిఏఓ 2022 పేపర్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూర్చొని మార్క్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను సార్. మార్క్స్ ప్రిపేర్ చేసి మీకు వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను. నా ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. ఒక 2 డిజిట్ నంబర్ ఉంది, ఒక 2 డిజిట్ నంబర్ ఉంది, ఒక 2 డిజిట్ల నంబర్. బండగా పిల్లలు ఏం సాల్వ్ చేస్తారంటే, మీరు సాల్వ్ చేసే పద్ధతి 2 డిజిట్ల నంబర్ ఇచ్చాడు, దాన్ని నేను XY అనుకుంటా. మనకి ఇలానే అలవాటు చేసిండు. 2 డిజిట్ల నంబర్, X ఏమో 10వ స్థానంలో ఉన్నది, Y ఏమో యూనిట్ డిజిట్ స్థానంలో ఉన్నది. నంబర్ ఏమవుతుంది? 10x + y అవుతుంది. ఆ నంబర్ నట సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? x + y. 10x + y ఇంటూ x + y చేస్తే నాకు ఎంత వస్తుంది? లబ్ధం చేస్తే 424 వస్తుంది. 424 వస్తుంది. సార్ ఇది చూడండి సార్, నాకు క్వశ్చన్లో ఏమడిగాడు? ఈ 2 డిజిట్స్ యొక్క కూడితే దాని విలువ ఎంత? x + y దాని విలువ ఎంత? నాకు మిగతా క్వశ్చన్ చూడాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఫస్ట్ లైన్ చూస్తూనే ఉంటే నా తలకాయ నుంచి ఒక బల్బు వెలగాలి. ఆ బల్బు వెలిగిందంటే, అరే ఒక నంబర్ తీసుకున్న XY, అదేమో 10x + y. ఎందుకు 10x + y రాశారు సార్? x అనేది 10వ స్థానంలో ఉన్నది, 10x + y. ఈ 2 అంకెలను కూడి లబ్ధం చేస్తే మల్టిప్లైడ్ అంటే లబ్ధము బై ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. 10x + y ఇంటూ x + y ఎంత సార్? 424. నా ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి లాజిక్ వినండి. 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6. 3 అనేది 6కి కారణాంకము. ఎస్ ఆర్ నో? x + y అనేది 424కి కారణాంకము. 424కి కారణాంకం 424. 4 + 4 8, 8 + 2 10. 10 అనేది 3 తోటి డివైడ్ కాదు. ఇది కాదు, ఇది కాదు. 7/60 420, ఇది కూడా కాదు. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. అసలు ఈ ఒరిజినల్ మనం అనుకుంటాం ఈ క్వశ్చన్లన్నీ టఫ్ అని. టఫ్ ఎప్పుడవుతుంది సార్? నీకు క్వశ్చన్లో ఉన్న రూట్ కాజ్ని నువ్వు అర్థం చేసుకోకపోతే. సార్ నేను మిగతా లైన్ కూడా చదువుతా సార్, చదువు. రైట్, వెన్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్. XY అయితే తిర్రమర్ర చేసినట్ట, YX అంటే ఇది 10y + x ఇంటూ x + y ఈక్వల్ టు 280. అదే వస్తుంది సార్. x + y అనేది 280కి కారణాంకం. 280కి కారణాంకం. x + y ఏమో 280కి కారణాంకమై ఉండాలి. దాని తర్వాత 424కి కారణాంకమై ఉండాలి. రైట్. 8 8 5 40, 8 3 24, 8 3 24, 8 5 40. ఇది రెండిటిని సాటిస్ఫై చేస్తుంది. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? ఒక 2 అంకెల ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యను XY అనుకున్నాను. 2 అంకెల సంఖ్య ఉంది, దాన్ని XY అనుకున్నాను. ఇదేమవుతుంది? x 10ల స్థానంలో ఉంటే 10x + y ఇంటూ రైట్ ఆ 2 అంకెలను కూడాను x + y, 10x + y ఇంటూ x + y ఈక్వల్ టు 424. XY కాస్త తిర్రమర్ర చేస్తే YX, 10y + x ఇంటూ x + y ఈక్వల్ టు 280. x + y ఏమో 424ని డివైడ్ చేయాలి, x + y ఏమో 280ని డివైడ్ చేయాలి. 280 డిజిట్లను కూడితే 10 అంటే 10 3 తోటి డివైడ్ కాదు. 6 పోయింది, 9 పోయింది, 7. 424ని 7 డివైడ్ చెయ్యట్లేదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.